పాకిస్తాన్తో సరిహద్దులున్న పంజాబ్లోని 3 చోట్ల తిరిగి రిట్రీట్ వేడుక మొదలైంది. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో మే 8వ తేదీ నుంచి 2 వారాలుగా ఈ కార్యక్రమాన్ని బీఎస్ఎఫ్ నిలిపివేసింది. మంగళవారం నుంచి మొదలైన ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు మాత్రమే పాల్గొన్నారని జలంధర్ కేంద్రంగా పనిచేసే పంజాబ్ ఫ్రాంటియర్ తెలిపింది. బుధవారం నుంచి మొదలయ్యే రిట్రీట్ను తిలకించేందుకు ప్రజల్ని అనుమతించనున్నట్లుగా వివరించింది. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు అఠారీ హుస్సైనీవాలా సడ్కిల్లో కార్యక్రమం ఉంటుందని తెలిపింది. కార్యక్రమం సమయంలో సరిహద్దు పోస్టుల్లో గేట్లు మూసే ఉంటాయని, ఆనవాయితీ ప్రకారం బీఎస్ఎఫ్ బలగాలతో పాక్ రేంజర్ల కరచాలనం ఉండదని బీఎస్ఎఫ్ స్పష్టం చేసింది. ప్రజల హాజరీతో సంబంధం లేకుండా బీఎస్ఎఫ్ దళాలు ప్రతిరోజు సాయంత్రం ఈ 3 పోస్టుల్లో జాతీయ జెండాను అవనతం చేస్తూనే ఉన్నాయని అధికారులు చెప్పారు.